నో ఫస్ట్ దయచేసి ఇప్పుడు ఓకే శ్రీనివాస్ గౌడ్ అన్న గారు నాకు ముందు నుంచి తెలుసు. ఇప్పుడు శరత్ గారు అన్నట్టు శ్రీనన్న ముందు నుంచి ధైర్యవంతుడు, ఆయన పోరాట నాయకుడు, ఉద్యమ నాయకుడు. ఇవాళ ధైర్యం కాదు శ్రీనన్నకు ఉన్నది, ముందు నుంచే ఉన్నది శ్రీనివాస్ గౌడ్కు ధైర్యం. అయితే ఒకటి నేను అంటున్నది ఏంటంటే బాగా ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల సమస్యలు మరుగున పడుతున్నాయి. అసలు ఈ అవినీతి గురించి అడిగేవాడు లేడు, లేకపోతే ఇలా అబద్ధ వాగ్దానాల గురించి. అంటే ఎవరైనా సరే నేను చెప్పదలుచుకున్నది ఏది ఒక్కటి అండి, కోర్టులు ఎన్ని చేసినా ఏదో ఒక తప్పు చేసేవాడు ఏదో ఒక దారి వెతుకుతాడు. భరత్ గారు మీరు గమనించాల్సింది, చాలా మంది చాలా మార్పులు వచ్చినాయి, చాలా చేంజ్ చేశారు. చాలా చేంజ్ చేసినా గానీ నేను చెప్తాను చూడు, మొన్న ఏదో స్పీచ్లు అన్నట్లు అంటే బస్ స్టాండ్ లో పాకెట్ కొట్టేవాడికి ఏం చెప్తామనే విధంగా మనం చెడిపోయినోడికి ఎన్ని చెప్పినా విధానాలు మార్చుకోగలుగుతాడండి. కానీ అసలు ఒక ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా వాళ్ళు ఏ గుర్తు మీద ఎన్నుకున్నారు? ఒకటి అధికారం ఉంటే వేరు, ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ సమస్యల మీద పోరాడాలండి. లేకపోతే నీకు 8,000 కోట్ల దామచర్ల పవర్ ప్రాజెక్ట్ నుంచి ఎవరు మాట్లాడతారండి? లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎవరు మాట్లాడతారు? తులం బంగారం గురించి ఎవరు మాట్లాడాలా? ఏదో ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడే కదా. మరి ఇప్పుడు ఓకే గతంలో వాళ్ళు చేసిండ్రు అంటే అదే కదా, పత్రికలను కొన్నారు, ప్రతిపక్షాలను కొన్నారు, అన్ని కొన్నారు కాబట్టి అవినీతి అంతా ఇప్పుడు బయటకు వస్తున్నది. లేకపోతే ఆ రోజే స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంటే కాళేశ్వరం ఇన్ని అవకతవకలు జరిగేది కాదు. ఇన్ని అవకతవకలు జరగకపోతే తెలంగాణ ప్రజల డబ్బు వృధా అయ్యేది కాదు. నేను అనేది ఏంటంటే చివరికి సామాన్య ప్రజలు, పేద ప్రజలకే నష్టము. ముఖ్యంగా రాజకీయ నాయకులే ఇది స్వయంగా వాళ్ళు కంట్రోల్ గా ఉండాలా. రెండోది ఇది అన్నిటికన్నా ఎక్కువ ఎందుకు ఎక్కడ అవుతుందో భరత్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ అధికార పార్టీ రాజ్యాంగ విలువలు లేని మంత్రులు, ముఖ్యమంత్రుల వల్ల ఈ సమస్య వస్తున్నది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అన్ని రకాలుగా కట్టడి చేస్తున్నారు. నిధులు ఇవ్వకపోవటము, ప్రోటోకాల్ పాటించకపోవటము, ఏదో వీళ్ళు ఇంటి సొమ్మిచ్చినట్లు. ప్రతిపక్ష మంత్రి ఇప్పుడు మేము 48 మంది ఉన్నాం. 48 మంది ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తారండి? మమ్మల్ని అధికార పార్టీ ఏం చేస్తుంది? 48 మంది ఒక్క తాటి ఉంటే గచ్చని అణికిపోయచ్చు గవర్నమెంట్ ని. ఒక్కటండి ప్రజలు ఏం తప్పు చేశారు? ఒకటి భరత్ గారు మమ్మల్ని గెలిపించారు, ప్రజలు తప్పు, ప్రజలు వాటా కోల్పోవద్దు కదా, ప్రజల వాళ్ళ వాటా ఉంటుంది కదా, న్యాయమైన వాటా ఉంటుంది కదా. ప్రివిలేజెస్ కమిటీకి కంప్లైంట్ చేశారా? ఇట్లా మాకు ఎమ్మెల్యే గెలిచిన ఇప్పటికి అసెంబ్లీలో కూడా 12 సార్లు గొడవ చేసినాం. ఇప్పటికి పిలిపిస్తామన్నది ఇప్పటి వరకు పిలిపియలేదు. ఒక్కటి కాదు 1000 ఉన్నాయి. నేను అనేది ఏమంటున్నా అంటే అన్ని రకాలుగా పార్టీ మారిన వాళ్ళకు కూడా మనం అర్థం చేసుకోవాలా. ఈ అధికార పార్టీ ముసుగులో నైతిక విలువల నాయకులు గద్దెనెక్కిన తర్వాత ఈ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి కొంతమంది వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు నన్నే చాలా మంది అంటారు, ఎన్ని రోజులు అన్న తలనొప్పి, ఎన్ని రోజులు తలనొప్పి. అరే ప్రతిపక్షంలో ఉండాలి రా, మనం కొట్లాడాల ప్రజల గురించి, సమస్యల గురించి, అవినీతి గురించి. ఎందుకంటే ఎన్నో రకాల ఇబ్బందులు పెడతారు. మమ్మల్ని ఒక శంకుస్థాపన రాయనియరు, రకరకాల సమస్యలు, ఒక ఇన్ఛార్జ్ వ్యవస్థను ముసుగు. అంతటి కారణం గత ప్రభుత్వం. కానీ ప్రతి ఒక్కరిని తిట్టుకుంటే ఎన్ని రోజులు పోతాం భరత్? ప్రజల పక్షాన నిలబడాలా ఏ నాయకులు సరే. మరి ఇంత పూర్తి ధైర్యం లేకపోతే ప్రజలు అవమానించినట్లే. దీంట్లో పార్టీ మార్పులు ఎంత తప్పున్నదో అధికార గద్దె మీద కూర్చున్న వాళ్ళది కూడా అంతే తప్పున్నది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా పదవులు ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పుడు ఉదాహరణకు ఉన్నది. మాకు ₹1 కోటి ఇచ్చారు. ఇప్పుడు పంచాయతీరాజ్ 3 కోట్లు ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర 40 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు నాకేమో 3 కోట్లు ఇచ్చారు భరత్ గారు, కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర 50 కోట్లు ఇచ్చారు. ఏమైతుంది? ఆర్మూరు ప్రజలను అన్యాయం చేసినట్లే కదా ప్రభుత్వం. ఒకవేళ మీ మీద నా మీద కక్ష ఉంటే నా మీద తీసుకోండి, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా. మీరు ప్రజల మీద ఎందుకు కక్ష తీసుకుంటారు? కాబట్టే ఈ పార్టీలు అందుకోసమే మారుతున్నారు. పోలీసోడు చెప్తున్నాడు, మున్సిపల్ వాడు చెప్తున్నాడు, రెవెన్యూ వాడు చెప్తున్నాడు. అవినీతి అంటే అవినీతి అధికారం తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నిటి వల్ల ఎమ్మెల్యేలు ఫిరాయింపు కారణం అవుతున్నారు, అంతేనా? అవును అవును. నాకు కొద్దిమంది చెప్పారు పోచారం ఈ ఎమ్మెల్యేలో ఒక 4-5 ఎమ్మెల్యేలు ఇట్లా ఇబ్బంది పడ్డారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్స్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నియోజకవర్గంలో చిన్న పని కూడా 50% కారణం 50% కారణం. మనం ఉదాహరణకు 48 మంది ఎమ్మెల్యేలను ప్రతిపక్షం ఒకటి ఉన్నాం అనుకో, ఏం చేస్తుందండి ప్రభుత్వం? నిలదీస్తాం, ధర్నా చేస్తాం, అసెంబ్లీ ముట్టడి చేస్తాం, సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. 48 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నాం. ఓకే, మజ్లిస్ అంటే ఏ అధికార పార్టీ ఉంటే అందులో ఉంటారు అనుకోండి వాళ్ళు. మేమైతే 48 మంది ఉన్నాం కదా. బీజేపీ 8, 39 మంది ఏమో బీఆర్ఎస్ అనుకుంటాను. 10 మంది జంపు కదా, ఇప్పుడు 29. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జంపులా పింపులా కాదు భరత్ గారు. దీంట్లో అధికార పార్టీది అప్పుడు కూడా TV9 కొని, పత్రికలను కొని,
యూట్యూబ్ ఛానల్ కొని అప్పుడేమో అప్పుడు ఆ గవర్నమెంట్ అట్లా అన్ని నేను ఏమంటున్నా అంటే ఇప్పటికన్నా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రాజకీయ క్రీడ ఏంది, ఇది అసలు మనం ఎందుకు ఈ తెలంగాణ గురించి అందరు మర్చిపోతున్నారు. భరత్ గారు, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నిరుద్యోగ సమస్య అట్లనే ఉన్నది, నీళ్ళ సమస్యలేమో అవినీతిమయమైంది, అవినీతి నీళ్ళు వాడుతున్నాయి, రకరకాల అవినీతి తెలంగాణ తెచ్చుకున్నది రాజకీయ క్రీడ అంటే దుష్ట క్రీడ ఆడుతుందుకు కాదు. ఈ తెలంగాణని సస్యశ్యామలం చేసుకుని నిరుద్యోగం, ముఖ్యంగా నిరుద్యోగం మరీ పెచ్చరిల్లిపోతున్నదండి. నిరుద్యోగులకు ఎందుకంటే రాష్ట్రం అంతా చూస్తున్నాను కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రశ్నించలేవాడు. ఇప్పుడు ఒకటే భరత్ గారు, ప్రశ్నించలేవాడు. అందరం అమ్ముడు పోయినాం అనుకో, ఇంకా నిరుద్యోగుల తరఫున పోరాడలేవాడు, లేకపోతే పేదల పక్షాన పోరాడలేవాడు, ఇందిరా మిల్లు అవకతవకల నుంచి ఎవరు పోరాడాలా, రైతుల గురించి ఎవరు పోరాడాలా, ఇట్లా ఈ అవకతవకల గురించి ప్రతిపక్షం ఉండాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దయచేసి ఇట్లాంటి వ్యత్యాసం చూడకుండా ప్రతిపక్షాన్ని గౌరవించి రాజ్యాంగ విలువలను గౌరవిస్తేనే. మీరు పార్టీలకు అతీతంగా మీరు ఏకమైతే ఏంది? ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చాలా ఆ విధంగా మాట్లాడారు. అన్ని పార్టీలో ఉన్నారు, మీరు అంత పార్టీలకు అతీతంగా ఏకమై ఒక ఫోరం మీ పార్టీల మీద ఒత్తిడి తీసుకొస్తే ఇది పాసిబుల్. అందుకు మీడియా తరపు నుంచి కూడా మేము కూడా సహకారం అందిస్తాం. ఎందుకంటే జరగాలి, ఈ వచ్చే ఎన్నికల వరకైనా ఫిరాయింపు చేస్తే ఇక రాజీనామానే. నేను చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, ఇదే దారుణ నాగేందర్ టీడీపీ మీద గెలిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఆసిఫ్ నగర్ నుంచి మళ్ళా పోటీ చేశాడు కాంగ్రెస్ తరఫున, కానీ అక్కడ ఎంఐఎం గెలిచింది, అయిపోయింది, క్లోజ్. కానీ 2007 నుంచి ఒకటి ఆ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లో 10 మంది ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి టైంలో ఫిరాయించినప్పటి నుంచి అందరికి ఒక సాగు దొరికింది, స్పీకర్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డిలే చేయొచ్చని. ఆ టైం నుంచి మొదలైంది. ఇక భరత్ గారు, మీరు చెడిపోయిన నాయకుల గురించి చెప్తున్నారు, మరి మంచిగున్న నాయకుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? 56 ఏళ్లు కొట్లాడిన ప్రతిపక్షం నుండి, 30 ఏళ్లు కొట్లాడిన 6 సార్లు ఎమ్మెల్యే కూడా ఓంకార్ లాంటి వాళ్ళు ప్రతిపక్షం నుండే కొట్లాడినరు. అవును, జైపాల్ రెడ్డి వంటి వాళ్ళు చెన్నమనేని రాజేశ్వరరావు ప్రతిపక్షం నుండే కొట్లాడినరు. అంటే మీరు చెడిపోయిన నాయకుల గురించే చెప్తున్నారు తప్ప మంచి నాయకులు 40-50 ఏళ్ళు మంచి రూల్ చేశారు కదా, ప్రతిపక్షం నుండి 50 ఏళ్ళు కొట్లాడినరు. అవును అవును. వాళ్ళని ఆదర్శంగా బీజేపీ నేతలు కూడా ఇప్పుడు 70s 80s లో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా అధికారంలోకి వస్తారని అనుకున్నారా కేంద్రంలో రాష్ట్రంలో? అదే మరి వెంకయ్య నాయుడు ఏదైనా ఆ పార్టీ పట్టుకుని ఉన్నారు కదా ఆయన. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా మేము? అంటే ఏమవుతుంది, కళలోనైనా ఇళ్లలోనైనా కేంద్రంలో అది 2 సీట్లే కదా 1984, 89 వరకు కూడా. ఎప్పుడైనా అధికారంలోకి వస్తాం కేంద్రంలో రాష్ట్రంలో అనుకోకుండానే ఫైట్ చేశారు కదా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా, అంతే కదా. నేనేమంటున్నాను భరత్ గారు, ఒకటి తెలంగాణ ప్రజలు కూడా కొద్దిగా కనువిప్పు కావాలి. ఇది ఉద్రేకపరితమైన నేల, ఇది చైతన్యవంతమైన నేల. ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులకు సరైన సమాధానం ప్రజలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను నేను. ప్రజలు అడ్డంగా ఓడిచిర్రనుకో మళ్ళా పార్టీ ఫిరాయించడానికి కొంత ధైర్యం చెయ్యరు. అంటే ప్రజలు కూడా ఏంటంటే మాకు ఏమంటారు, మాకు నియోజకవర్గ అభివృద్ధి అయిద్దేమో అధికారంలో ఉంటే, ఇన్ని రోడ్లు వస్తున్నాయి కదా, ఇంత ఇదవుతున్నాయి కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉంది, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ వస్తుంది. సరే ఆయన చనిపోయినారు, కానీ చనిపోవడం వల్ల బై ఎలక్షన్, పార్టీ ఫిరాయింపు కాదు, కానీ అక్కడ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అట్లా ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల చోట్ల కూడా ఎలక్షన్ వచ్చిన చోట కూడా అట్లా ఆ విధంగా జరుగుతుంది అభివృద్ధి. అట్లా కొన్ని జరగడం తప్పలేదు భరత్ గారు. మీరు మళ్ళా ఇదే ఏమంటున్నానంటే, ఇట్లా వారం రోజులలో పార్టీ ఫిరాయించుడు, కొందరైతే ఆ ఇంకు కూడా ఆరదండి. ఇంకు ఆ ఓటర్లు వాళ్ళు మొత్తం, మీరు పల్లెలలో ఎంత అగ్రెసివ్గా ఉంటారు, ఎంత ఆవేదనగా వాళ్ళ ఇష్టం ఉన్న అభ్యర్థి ఇంకా వీడు వారం రోజులలో వ్యభిచారి అయినట్టు పార్టీ ఫిరాయిస్తే వాడి గుండె రగిలిపోతుందండి. మీరు అంటలేరు, రాజకీయ వ్యభిచారాలను మారాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు సమర్థించుకుంటున్నాడు, ఒక్కొక్కరు 1000 కోట్ల కాంట్రాక్టులు తీసుకుంటా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, రాజ్యాంగబద్ధం విలువలు చెప్తున్నారు. ఇది కాదు, అసలు నిన్ను గెలిపించిన ప్రజల్ని గౌరవిస్తావా, గౌరవించవా? ఫస్ట్ నిన్ను గెలిపించిన చేతులు, నేను కమలం కావచ్చు, చేతు కావచ్చు, కారు కావచ్చు, ఏదన్నా అవమానాల పాలవుతే అది కూడా టైం ఉంటది భరత్. అవమానాలకు కూడా టైం ఉంటది, ఒక 3 ఏళ్ళు. వారం రోజులలో ఏం మారిందండి ప్రపంచము, మరే కొంపలు. అంటే నేను చెప్పే తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ రాజకీయ వ్యవస్థ ఇప్పుడు తెలంగాణలో పుచ్చు పట్టింది. దయచేసి మారరు. బంధు ప్రీతి, డబ్బు ప్రీతి, కుల పిచ్చి, అన్ని పిచ్చిలున్న వాళ్ళం రాజకీయాలు ఉన్నాం. మమ్మల్ని కొద్దో గొప్ప మీరు దయచేసి ఓట్లు వేసేటప్పుడు కొద్దిగా ఆలోచించేయండి మా ఓట్లు. నేను కోరుకునేది అదే భరత్. శ్రీనివాస్ గౌడ్ గారు.